వెల్కమ్ టు క్రిప్టో రైస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం 50 డేస్ 50 వీడియోస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసాం కదా. ఈ వీడియోస్ అనేటివి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, అంటే ఇప్పుడే ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ 50 డేస్ వీడియోస్ అనేటివి హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ట్రేడింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ అనేటివి షేర్ చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ డే 1లో మనం ఏం నేర్చుకుంటామంటే బేసిక్స్ ఆఫ్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ట్రేడింగ్ అంటే ఏంది? ఏదైనా మనం ఒక అసెట్ కానీ లేకపోతే ఒక స్టాక్ కానీ తీసుకున్నప్పుడు స్టాక్ని మనం షార్ట్ టైం పీరియడ్లో మనం దాన్ని ఏం చేస్తూ ఉంటాం, బై చేస్తూ ఉంటాం, అలానే సెల్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే మనం షార్ట్ టైం పీరియడ్లో మనం ఇక్కడ బై కానీ సెల్ కానీ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇది ఏమవుతుంది, మనకి ట్రేడింగ్ అవుతుంది అనమాట. ఈ ట్రేడింగ్ అనేది ఏంది, ఒక షార్ట్ టైం పీరియడ్లో చేస్తాం అనమాట. అప్పుడు మనకి లాసెస్ కానీ ప్రాఫిట్స్ కానీ వెరీ ర్యాపిడ్గా ఉంటాయి అనమాట. ఓకేనా. అదే ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే ఈ ట్రేడింగ్లో ఇంకొక పార్ట్ ఫ్రెండ్స్. ఈ ఇన్వెస్టింగ్ అనేది లాంగ్ టర్మ్ చేస్తాం అనమాట. లాంగ్ టర్మ్ ఏదైనా మనం పొజిషన్ అనేది కొనిన తర్వాత దాన్ని అలానే హోల్డ్ చేస్తే అదేమవుతుంది, ఇన్వెస్టింగ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం ఒక స్టాక్ అనేది ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఎవరైనా సరే ఒక ట్రేడర్ ఉన్నారనుకోండి, ట్రేడర్ ఏం చేస్తాడు, అరౌండ్ ఈ లెవెల్ దగ్గర నుంచి ట్రేడ్ చేస్తాడనమాట. ఈ లెవెల్ దగ్గర నుంచి ట్రేడ్ చేస్తే ఎక్కడ ఎగ్జిట్ అవుతాడు, అరౌండ్ ఈ లెవెల్‌లో ఎగ్జిట్ అయిపోతాడు. మళ్ళీ ఈ లెవెల్‌లో ట్రేడ్ చేస్తే మళ్ళీ ఈ లెవెల్‌లో ఎగ్జిట్ అయిపోతాడనమాట. దీన్నేమంటారు, ఈ ప్రాసెస్ చేసేదాన్ని అంటే ఇది అంతా షార్ట్ టైమ్ పీరియడ్‌లోనే మనం ట్రేడ్ తీసుకుంటున్నాము, అలానే ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట. అదే కానీ ఒక ఇన్వెస్టర్ ఏం చేస్తాడో తెలుసా? సేమ్ అదే గ్రాఫ్‌ని మనం తీసుకుంటే ఇక్కడ ఈ పొజిషన్‌లో కొన్నాడనుకోండి, ఇది ఇన్వెస్టింగ్ అనేది ఏందంటే ఇక్కడ లాంగ్ టైమ్ పీరియడ్ అనమాట. ఓకేనా. ఈ టైమ్ పీరియడ్ అనేది కొన్ని ఇయర్స్ గూడా ఉండొచ్చు. షార్ట్ టైమ్ కాదనమాట. ఇది కొన్ని ఇయర్స్ గూడా ఉండది. ఇక్కడ తను బై చేస్తే తన సెల్ ఇక్కడ ఎక్కడ చేయడు. పూర్తిగా ప్రీవియస్‌గా ఒక లో బ్రేక్ అయిన తర్వాత, ఇది ఒకవేళ లో అనుకోండి, ఈ లో బ్రేక్ అయ్యేదాకా అతను ట్రేడింగ్ అనేది చేయడనమాట. అంటే ఒక మార్కెట్ స్ట్రక్చర్ ఇక్కడ బ్రేక్ అయ్యేదాకా తను సెల్ చేయడు. ఇక్కడ ట్రేడింగ్ అంటే ఏందంటే షార్ట్ టర్మ్‌లో మనీ అనేది ప్రాఫిట్స్ అయినా వస్తుంటాయి, లాసెస్ అయినా షార్ట్ టర్మ్‌లో వస్తుంటాయి. ఈ ఇన్వెస్టింగ్ అనేది ఏంటంటే ప్రాఫిట్స్ అయినా లాసెస్ అయినా లాంగ్ టర్మ్ పడతాయి అన్నమాట. టైం అనేది ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇది ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్. దీంట్లో మీరు ఏం చేయాలి, ఒకటి మీరు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇన్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నారా, మీరు డిసైడ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఈ టర్మ్ మీరు డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఒక మార్కెట్ చూస్ చేసుకోవాలా. ఎందుకంటే ట్రేడింగ్ అయినా సరే, ఇన్వెస్టింగ్ అయినా సరే, మనం దేంట్లో చేస్తాం, ఏదైనా ఒక వెరిఫైడ్ బ్రోకర్ దగ్గర మనం అకౌంట్ ఓపెన్ చేసుకొని దాంట్లో మనం ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఏ టైప్ ఆఫ్ మార్కెట్ అనేది తీసుకుందాం అనుకుంటున్నారు, ఇప్పుడు నేను మీకు సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే ఇండియాలో మనకి 2 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. ఒకటి ఏంది, లీగల్ మార్కెట్ అనమాట. ఓకేనా. ఇంకొకటి వచ్చి ఇల్లీగల్ మార్కెట్. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఇండియాలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయంటే 2 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. కొన్ని మార్కెట్స్ ఎలా ఉంటాయి, లీగల్ మార్కెట్స్ ఉంటాయి. ఓకేనా. అలానే ఇల్లీగల్ మార్కెట్స్ కూడా మనకి ఉంటాయన్నమాట. ఈ మార్కెట్స్లో ఎవరు రిఫర్ చేసినా కానీ మీరు ఇండియాలో ఉంటే ట్రేడింగ్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్. దేంట్లో చేయకూడదు, ఫారెక్స్ కానీ బైనరీ ట్రేడింగ్లో కానీ మీరు ట్రేడింగ్ అనేది అసలు చేయకూడదు అనమాట ఇండియాలో ఉంటే. మీరు వేటిల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మీ మార్కెట్స్గా ఒకటి స్టాక్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. లేకపోతే క్రిప్టో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కమోడిటీస్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ 4 మీరు ఏదో ఒక దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఇక్కడ స్టాక్స్ అనేటివి డిఫరెంట్గా మూవ్ అవుతాయి, క్రిప్టో అనేది డిఫరెంట్గా మూవ్ అవుతాయి, అలానే ఆప్షన్స్ డిఫరెంట్గా మూవ్ అవుతాయి, కమోడిటీస్ అనేటివి డిఫరెంట్గా మూవ్ అవుతాయి అనమాట. ఇప్పుడు చూడండి, వీటి యొక్క టైం పీరియడ్ అనేది నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దీని యొక్క మార్కెట్ ఓపెనింగ్ ఎందుకు ఓపెన్ అవుతుంది అంటే మార్నింగ్ 9:15కి ఓపెన్ అవుతాయి అన్నమాట. 9:15 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు. ఆఫ్టర్నూన్ 3:30 వరకు స్టాక్స్ అనేటివి రన్నింగ్లో ఉంటాయి అన్నమాట. అలానే క్రిప్టో ఎంతకు ఓపెన్ అవుతుంది, క్రిప్టోకి అసలు ఎటువంటి ఓపెనింగ్ టైం ఏమి ఉండదు ఫ్రెండ్స్. 24 అవర్స్ రన్నింగ్లోనే ఉంటుంది అనమాట మార్కెట్ అనేది. 24 అవర్స్ క్రిప్టో అనేది ఓపెన్లోనే ఉంటుంది. అలానే ఆప్షన్స్ ఎలా ఉంటుందంటే ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇండియా స్టాక్స్ లాగే 9:15కి ఓపెన్ అవుతుంది మార్నింగ్, 3:30 వరకు ఓపెన్లోనే ఉంటుంది అనమాట. కమోడిటీస్ ఏంటంటే కొంచెం డిఫరెంట్. మార్నింగ్ 9కి ఓపెన్ అవుతుంది ఇది మార్కెట్ అనేది. ఎంతవరకు ఉంటుంది, ఈవినింగ్ 11 వరకు ఓపెన్లోనే ఉంటుంది అనమాట మార్కెట్ అనేది. ఇప్పుడు వీటి గురించి చెప్తాను చూడండి. స్టాక్స్ అంటే ఏంటంటే
ఇండియాలో మనకి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ లిస్ట్ చేసి ఉంటారనమాట. వాటి యొక్క ప్రైస్ అనేది ఇక్కడ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది. మీరేం చేస్తారు, డైరెక్ట్‌గా స్టాక్‌లోని అంటే ఒక స్టాక్‌ని బై చేస్తూ ఉంటారనమాట. క్రిప్టో అనేది ఒక అసెట్ అనమాట. ఇది ఒక డిజిటల్ అసెట్. ఈ క్రిప్టో ఏమవుతది, మనం మనీ అనేది వన్ కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ఎటువంటి ఫార్మాలిటీస్ లేకుండా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. ఆప్షన్స్ అనేదేందంటే కంపెనీస్ అయితే ఉంటాయి గదా, వాటి యొక్క ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయొచ్చిక్కడ. దీంట్లో ఆప్షన్స్‌లో 2 ఉంటాయి. కాల్ ఆప్షన్ ఉంటది. అలానే పుట్ ఆప్షన్ ఉంటది. అలానే ఇంకోటేంది కమోడిటీస్ అనమాట. కమోడిటీస్ అంటే ఏంది? ఆయిల్, ఓకేనా. ఇంకొకటేంది గోల్డ్. ఇలా ఉంటాయన్నమాట. ఓకే. ఇవేమవుతాయంటే కమోడిటీస్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడేం జేయాలి, వీటిల్లో నుంచి ఏది మీరు చేద్దాం అనుకుంటున్నారో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏం చేద్దాం ఒకటి స్టాక్స్ అయినా చేయాలా, లేకపోతే క్రిప్టో అయినా చేయాలా, ఆప్షన్స్ అయినా ఉంది, ఇక్కడ కమోడిటీస్ అయినా ఉంది. వీటిల్లో ఈ 4లో ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నిట్లో మీరు చేయకూడదనమాట. చేస్తే ఏమవుతదంటే వీటి యొక్క మూవ్‌మెంట్ అనేది డిఫరెంట్‌గా ఉంటదనమాట. క్రిప్టోలో హై వాలటిలిటీ ఉంటది. ఆప్షన్స్ అనేటివి థీటా డికే అనేది దాంట్లో ఎక్కువగా ఉంటదనమాట. ఇలా మీరు ఈ 4లో ఏదైనా ఒకదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదేమవుతది, నెంబర్ 2 అనమాట. ట్రేడింగ్‌లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి టోటల్‌గా? ఒకటి స్కాల్పింగ్ అయినా ఉంటది ఒకటి, అలానే ఇంట్రాడే ఉంటది, స్వింగ్ ట్రేడింగ్ ఉంటదనమాట. ఇంకొకటేందంటే ఇన్వెస్టింగ్. ఇన్వెస్టింగ్‌లో మనకి ఎటువంటి టైప్స్ ఉండవు. ఇప్పుడు స్కాల్పింగ్ అంటే ఏంది? మన యొక్క పొజిషన్ అనేది 1 మినిట్ నుంచి 15 మినిట్స్ లోపే మనం ఎగ్జిట్ అయిపోతామనమాట. స్కాల్పింగ్ అంటారనమాట. అలానే ఇంట్రాడే అంటే ఏంది? సేమ్ డే ఎగ్జిట్ అనమాట. సేమ్ డేలోనే మనం పొజిషన్ అనేది ఎగ్జిట్ చేసేస్తాం. అదే స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంది, మనం హోల్డ్ చేస్తాం అనమాట. అప్ టు ఫ్యూ డేస్, కొన్ని డేస్ వరకు మనం హోల్డ్ చేయొచ్చు అనమాట. దీన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే వీళ్ళు హోల్డ్ చేస్తారనమాట. హోల్డ్ అప్ టు ఇయర్ ఆల్సో, సంవత్సరం దాకైనా వీళ్ళు హోల్డ్ చేస్తారు. దీన్ని ఇన్వెస్టింగ్ అంటారు. స్వింగ్ ట్రేడింగ్‌కి ఇంట్రాడే అదే స్కాల్పింగ్ అయితే దీన్ని షార్ట్ టర్మ్ మనీ అనేది దేనికన్నాం? ఇందుకే. ఎందుకంటే దీంట్లో టైం అనేది తక్కువనమాట. అదే దీంట్లో అయితే మనకి టైం పడతది కొంచెం. ఇక్కడ మనం హోల్డ్ చేయాల, వెయిట్ చేయాలనమాట ఇన్వెస్ట్ చేసిన తర్వాత. ఇప్పుడు మీరు దీంట్లో నుంచి ఒక ట్రేడింగ్ స్టైల్ అనేది నెంబర్ 3గా తీసుకోవాలి. ఇప్పుడు మీరు వీటిలో స్కాల్పింగ్ అంటే ఇంట్రెస్ట్ అయితే స్కాల్పింగ్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఇంట్రాడే అయితే ఇంట్రాడే, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే స్వింగ్ ట్రేడింగ్. లేకపోతే మాకు రిస్క్ తీసుకోవాలని లేదు పెద్ద ఎక్కువ అనే వాళ్ళకొచ్చి ఇన్వెస్టింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మీరేం చేయాలి, నేను మీకు టోటల్‌గా 3 పాయింట్స్ చెప్పాననమాట ఈ వీడియోలో. ఒక నోట్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. నోట్స్‌లో ఫస్ట్ పేజ్ ఏం చేస్తారు, మీకు ఏ టాపిక్ చెప్పాను, ఫస్ట్ మీరు ఇన్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇన్వెస్టింగా లేకపోతే ట్రేడింగా? ఈ రెండిట్లో మీరు ఏది నచ్చితే అది మీరు ఫస్ట్ పాయింట్‌గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ పాయింట్ ఏంది, మీరు మార్కెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనమాట. మీకు ఏ మార్కెట్ అంటే ఇష్టం? స్టాక్స్ అంటే ఇష్టమా? లేకపోతే క్రిప్టో అంటే ఇష్టమా? లేకపోతే ఆప్షన్స్ అంటే ఇష్టమా? ఇలా మీకు ఏ మార్కెట్ ఇష్టమైతే దాన్ని నెంబర్ 2లో అనేది ఇక్కడ డ్రా చేసుకోండి. థర్డ్ పాయింట్ ఏందంటే మీరు యొక్క స్టైల్ అనేది ఎంచుకోవాలనమాట. మీకు ఏ స్టైల్ అంటే ఇష్టము? మీకు స్కాల్పింగ్ అంటే ఇష్టమా? లేకపోతే ఇంట్రాడే అంటే ఇష్టమా? లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ అంటే ఇష్టమా? ఇలా అనమాట. మీకు ఏ ట్రేడింగ్ అయితే మీకు ఇక్కడ నచ్చుతాదో అది థర్డ్ పాయింట్‌లో మీరు మీ యొక్క బుక్, ఓకేనా. ఏదైతే మీరు ట్రేడింగ్‌కి ఇప్పుడు బుక్ అయితే తీసుకుంటారు కదా, ఆ బుక్ ఫస్ట్ పేజ్‌లో ఈ 3 టాపిక్స్ గురించి రాసుకోండి. ఈ 50 డేస్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఈ 3 రూల్స్‌ని ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా. మీరు ఇప్పుడు ఫస్ట్ ట్రేడింగ్ గురించి రాసుకున్నారనుకోండి, ట్రేడింగ్ మాత్రం చేయాలా. ఎటువంటి ఇన్వెస్టింగ్ చేయకూడదు. ఒకవేళ మీరు ఇన్వెస్టింగ్ రాసుకుంటే ఓన్లీ ఇన్వెస్టింగ్ పరంగా ఆలోచించాలన్నమాట. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ దేంట్లో చేస్తారు? మీరు స్టాక్స్‌లో చేస్తారా? క్రిప్టోలో చేస్తారా? అలా మీ యొక్క మార్కెట్ యొక్క మీ స్టైల్‌కి తగ్గట్టు మార్కెట్‌ను ఎంచుకొని సెకండ్ పాయింట్‌లో రాసుకోండి. ఇప్పుడు మీరు క్రిప్టో గాని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఈ 50 డేస్ అయిపోయేటప్పుడు మీ బ్యాక్ టెస్టింగ్ అంతా క్రిప్టోలో మాత్రమే చేయాలన్నమాట. థర్డ్ వన్ ఏంది, మీరు స్వింగ్ ట్రేడింగ్ అంటే నచ్చుతదా మీకు? లేకపోతే ఇంట్రాడే అంటే నచ్చుతదా? అనేది మీరు ఇక్కడ రాసుకోవాలన్నమాట. లేకపోతే స్కాల్పింగ్ అంటే నచ్చుతదో థర్డ్ పాయింట్‌లో రాసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలా,
ఇప్పుడు మిమ్మల్ని ఇన్వెస్టింగ్ ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే నేను చేయమని చెప్పటం లేదు. ఏందంటే మీకు ఎక్స్‌పీరియన్స్ రావాలనమాట. మీకు ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ వస్తదో అప్పుడు మీరేం జేయొచ్చు, 2 జేయొచ్చనమాట. ఇన్వెస్టింగు చేయొచ్చు, అలానే ట్రేడింగు చేయొచ్చు. ఎప్పుడైతే మీకు ఎక్స్‌పీరియన్స్ లేదో మీరు కొన్ని రోజులు ఇన్వెస్టింగు, కొన్ని రోజులు ట్రేడింగ్ అని చేశారనుకోండి, మీరిక్కడ మీ యొక్క సైకాలజీ అనేది దెబ్బతింటదనమాట. అందుకని చెప్పి మీరు ఫస్టే చూజ్ చేసుకోవాలా. మీరు ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలనుకుంటున్నారు. ఆ డైరెక్షన్‌కి తగ్గట్టుగా ఫస్ట్ మీరు ఒక రూట్ మ్యాప్ అనేది ఇలా క్రియేట్ చేసుకున్నారనుకోండి, రేపటి నుంచి మన టాపిక్స్ అనేటివి చాలా సింపుల్‌గా మీకు అర్థమైపోతాయన్నమాట. మీరిప్పుడు ఇన్వెస్టింగ్ చూజ్ చేసుకుంటే, మీ యొక్క ఫోకస్ మొత్తం ఇన్వెస్టింగ్ సైడ్ ఉంటది. ఏ స్టాక్స్‌లో మనం ఫ్యూచర్‌లో ఇన్వెస్ట్ చేయబోతున్నాం. ఇలా ఉంటదనమాట. ఒకవేళ ట్రేడింగ్ సంబంధించి చూస్తే మీరు ఈ నెక్స్ట్ డే ట్రేడ్ అనేది ఎలా ఉంటది అనేది మీరు ముందుగానే డిసైడ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం 50 డేస్ 50 వీడియోస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసాం కదా! ఈ 50 డేస్ 50 వీడియోస్‌లో మనం ఏమేమైతే నేర్చుకోబోతున్నాం, ఒక చిన్న ఇండెక్స్ లాగా మీకైతే డ్రా చేశాను. ఫస్ట్ వీడియో నుంచి 20 వీడియోస్ వరకు మీరు కంప్లీట్‌గా ట్రేడింగ్ బేసిక్స్ అయితే నేర్చుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 21 వీడియో నుంచి 30 వీడియోస్ వరకు మీరేం నేర్చుకుంటారు? ఇండికేటర్స్ అనేటివి మనం జనరల్‌గా ట్రేడింగ్‌లో ఏ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ యూజ్ చేస్తామో ఆ బేసిక్ ఇండికేటర్స్ అన్నీ ఇక్కడ నేర్పిస్తాం అనమాట. నెక్స్ట్ 31 నుంచి 40 వీడియోస్‌లో ఏం నేర్పిస్తాం? మీకు ట్రేడింగ్‌కి సంబంధించిన సైకాలజీ. ఏ టైప్ ఆఫ్ సైకాలజీ మీకు ఇంపార్టెంట్ అవుతదో దాని గురించి నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి 40 నుంచి 45 వరకు నేను మీకు ఏవైతే బెస్ట్ స్ట్రాటజీస్ ఉన్నాయో అవి నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే 45 నుంచి 48 ఓకేనా? ఈ 3 వీడియోస్‌లో నేను మీకేం చెప్తాను, మీ ఓన్‌గా మీరు ఒక స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేసుకోవాలి. అది బిల్డ్ చేసిన స్ట్రాటజీని ఎలా బ్యాక్ టెస్టింగ్ చేయాలో ఈ 45 నుంచి 48 వీడియోస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలానే 49, 50 వీడియోస్ ఉన్నాయి కదా! ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి లైవ్ వస్తాననమాట. లైవ్‌లో మీకు డౌట్స్ ఉన్నా గానీ మీరు అక్కడ క్లారిఫై చేయొచ్చనమాట. ఈ 48 వీడియోస్‌లో ఎక్కడ మీకు డౌట్ ఉన్నా గానీ మీరు అప్పుడే కామెంట్ చేయండి. ఒకవేళ మీకేమన్నా కాన్సెప్ట్ అనేది అర్థం కాకపోతే 49 అలానే 50 2 డేస్ అనేది మనం యూట్యూబ్‌లో లైవ్ అయితే కండక్ట్ చేస్తాము. ఆ లైవ్‌లో మీకు ఎంతమందైనా మీరు జాయిన్ అవ్వండి. లైవ్ చాట్ చూస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఇప్పుడు ఏదైనా ఒక గ్రాఫ్ పెట్టుకొని మీరు అడిగిన కాన్సెప్ట్ ఏదైతే ఉంటదో దాని గురించి అక్కడే లైవ్ చాట్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ 50 వీడియోస్ 50 ఛాలెంజ్ అనేది ఎవరైనా మీ ఫ్రెండ్స్‌కి ఓకేనా, ఇప్పుడే ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకైతే మన వీడియోస్ అయితే రిఫర్ చేయండి ఫ్రెండ్స్. మాకు గూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిప్టో రైస్ తెలుగు యూట్యూబ్ ఛానల్.